నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటూ ఉంటాం. మరి ఈ శాకాహారం ప్రతి ఒక్కడు భూమిపైన శాకాహారి అయ్యేంత వరకు ఈ ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది. మరి ఎన్నో ఎపిసోడ్లు మనం చెప్తూనే ఉంటాం. ఈ భూమిపైన ప్రతి ఒక్కడు శాకాహారి అవ్వాలనేసే ఈ ప్రోగ్రాంని మనం చేస్తూ ఉంటాం. సో ఇవాళ మరి శాకాహారి ఎపిసోడ్లో మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమేష్ గారితో మాట్లాడి శాకాహారం గురించి మరి ఎన్నో అంశాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సార్. మీకును పిఎంసి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం సార్. నేను ఈ మెడిటేషన్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారి ద్వారా ఈ మెడిటేషన్లోకి వచ్చేసి జ్ఞానాన్ని పొంది ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటున్నాను. సో ఆ జ్ఞానం మీరు అడిగిన దానికి నేను మీతో షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను సార్. మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు. ఈ శాకాహారం ఎందుకు ముద్దు సార్? శాకాహారంకి మాంసాహారంకి తేడా చూసుకున్నప్పుడు శాకాహారమే మానవుల ఆహారం. ఓకే. ముఖ్యంగా పూర్వీకులు ఏ సందర్భాల్లో ఎప్పుడు ఎలాంటి అవసరాల్లో తినుంటారో కానీ అది అలా 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 పూర్వీకులు కానీ అందరు తింటున్నారనేసి ఏదో మసాలాలతో కూడిన కూడు ఏదో రుచిగా ఉండడం అందరికీ అది అలవాటు అయిపోయి మాంసాహారం బాగుంది, దాన్ని బిజినెస్ పరంగా ఎంకరేజ్ చేస్తూ విటమిన్స్ ఉన్నాయి ఇవన్నీ బలంగా చెప్తూ బిజినెస్ లాగా పోతుంది. అందరు రుచిగా అలవాటు పడ్డారు, అది అలా నడుస్తుంది సార్. కానీ వాస్తవానికి శాకాహారమే మానవుల ఆహారం. శాకాహారంలో మాంసాహారం కంటే కూడా ఎంతో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటున్నాయి సార్. అది ఎవరికి తెలుస్తుందంటే రెండింటి యొక్క వ్యత్యాసము పొందిన వాళ్ళకి తెలుస్తుంది. అది నా విషయంలో నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఎస్ సార్. అంటే మీరు మొదటి నుంచి శాకాహారియా లేకపోతే మాంసాహారం నుంచి శాకాహారంలోకి వచ్చారు? యాక్చువల్లీ నేను ట్రైబల్ కుటుంబం నుంచి వచ్చాను. ఓకే. సో అంటే ఇంకా మాంసమే పూర్వీకులందరూ తినేది. సో నాకు ఒక పుస్తకం చదివిన తర్వాత ఈ అమ్మ వాళ్ళకు బలి ఇస్తుంటుంటే ఇదంతా కాదు, ఎస్ అక్కడే నాకు అనిపించింది, ఎస్ ఇట్ ఈస్ రైట్, ఇది కాదు మరి ఎందుకు ఇలా అని అనిపించింది. అక్కడి నుంచి నాకు కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నాను. అందులో ఈ మెడిటేషన్ తెలుసుకున్న తర్వాత ఇందులో మెడిటేషన్లు రకరకాలుగా ఎక్కడ కూడా ఎన్నో రకాలుగా సంస్థల్లో చెప్తా వస్తున్నారు. కానీ ఇక్కడ ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మెడిటేషన్తో పాటు వెజిటేరియన్ హింసతో లేని కూడు వెజిటేరియన్ ఎలా ఉండాలి అనేది క్లుప్తంగా తెలుసుకున్నాను కాబట్టి ఈ శాకాహారమే సరైన ఆహారం అని నాకు అర్థమైంది సార్. మరి మీరు మాంసాహారం తిన్నప్పుడు మరి మీ బాడీలో ఎలాంటి చేంజెస్ ఉండేవి? శాకాహారిగా కన్వర్ట్ అయిన తర్వాత మీరు బాడీలో ఎలాంటి మార్పులు గమనించారు? అప్పటికి మాంసాహారం అంటే సరిగా ఇష్టం అనిపించేది కాదు. ఓకే. ఏదో అలా 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 కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో ఇది మాంసాహారంలోనే బలం ఉంది అని అందరు చెప్పడం వల్ల అదే నమ్ముతూ వచ్చాను. ఓకే. కానీ అది కాదు అని నాకు అర్థమైపోయింది. ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా మాంసాహారంలో అంటూ వస్తున్నారు కదా. సో అది అక్కడే కాదు, ఈ వెజిటేరియన్ ఫుడ్లో కూడా ఎంతో ప్రోటీన్స్ ఉన్నాయి. అట్లా ఇప్పుడు కోకోనట్ తీసుకున్నా, కొబ్బరి తీసుకున్నా, పల్లి తీసుకున్నా ఎంతో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉన్నది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ లో ఎంతగా ఉంది, దాని గురించి ఎవరు చెప్పరు. ఎందుకంటే ఇటు బిజినెస్ పరంగా, నాన్ వెజిటేరియన్ బిజినెస్ పరంగా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ పిఎంసి యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అది అట్లా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు తప్ప వెజిటేరియన్ గురించి ఎవరు అంతగా చెప్పట్లేదు. సో దీనికి వెజిటేరియన్ ర్యాలీస్ ఇలాంటి సదస్సులు పెట్టి ప్రజలు అవగాహన తీసుకొస్తే సో వీటి గురించి తెలుస్తుంది నిజంగా ఇది ఎట్లా ఉంటుంది అనేసి. ఈ మాంసాహారం తిన్నప్పుడు మనసు చంచలంగా ఉంటుంది. ఓకే. ఈ వెజిటేరియన్ ఫుడ్ తిన్నప్పుడు ఇంకా అలాంటి పరిస్థితి లేదు. ఈ మాంసాహారం తిన్నప్పుడు ఈ చంచలం మనసుకి నేను బహుశా చాలా మంది కూడా గమనిస్తున్నాను. ఎప్పుడు మాంసాహారం తిన్న తర్వాత అది బహుశా బాడీలోంచి డిశ్చార్జ్ కావడానికి ఈ హ్యూమన్ బాడీ ఇంటెస్టైన్ కూడా లెంతీ ఇంటెస్టైన్, వేరేజ్ వెజిటేరియన్ బేస్డ్ యానిమల్స్ కూడా ఇంటెస్టైన్ రాంగ్ ఇంటెస్టైన్ ఉండడం వల్ల డిశ్చార్జ్ అనేది
కొంత టైం తీసుకుంటుంది. వేరే వెజిటేరియన్స్కి ఓకే, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే తొందరగా డిశ్చార్జ్ కాదు. ఆ రక్తం మలినం ఉంటుంది. ఓకే. రక్తం మలినంతో సరిగా అరుగుదల కూడా అంతంతా ఉంటుంది. ఓకే. మనసు చంచలం ఉంటుంది. వాళ్ళ బుర్ర సరిగా పని చేయదు. ఆ పని చేయకపోవడానికి గుట్కాలకి లేక మత్తు పానీయాలకి అలవాటు పడి కిక్కులో ఏదో బుర్ర పని చేస్తున్నాయి. ఇట్లా కూడా దీని కారణం వల్ల ఈ గుట్కలకి మత్తు పానీయాలకి కూడా అలవాటు పడుతున్నారు. ఓకే. సో ఇది మాంసం సరైన ఆహారం కాదు. హింసతో కూడిన ఆహారం, మళ్ళీ అదే విధంగా మనుషుల ఆహారం కూడా ఏమాత్రం కాదు. మరి అదే ఇప్పుడు భక్తితో కూడి ఏదో 41 రోజులు దీక్ష చేస్తుంటారు, లేకపోతే గుడికి పోయినప్పుడు ఆ రోజు మాంసం తినొద్దు అని అనుకుంటున్నారు. ఎందుకు? దేవునికి పనికిరాదు అది. దేవునికి పనికిరాంది మరి మానవులకి ఎట్లా పనికి వస్తుంది అది? అది ఎంత మాత్రం పనికిరాదు అది. తింటున్నారు అంటే అది టెంప్ట్ అవుతున్నారు, ఆ రుచికి టెంప్ట్ అవుతున్నారు. కానీ అసలు మెడిటేషన్ చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ తెలుసుకుంటే గానీ ఇంకా అప్పుడు కానీ అర్థం కాదు వాళ్ళకి ఇది సరైన ఆహారం కాదనేసి. సార్, ఎప్పుడైతే ఈ జీవిని తీసుకెళ్ళి ఒకరిని వధించి అది ఎంతో బాధపడుతుంది, ఎంతో అది ఏడుస్తూ ఉంటుంది, ఎంతో అరుస్తూ ఉంటుంది. మరి అవన్నీ కూడా ఆ ఎనర్జీస్ అంతా కూడా ఆమె ఒక చర్మంలో ఆ ఒక దాంట్లో ఉండిపోతుంది. సో అదే దాన్ని మన మానవులు తింటే కనుక మరి వాటికున్న రోగాలు కానీ, వాటికున్న ఆ దుఃఖం కానీ, వాటికున్న బాధ కూడా మనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అంటారా? ఇప్పుడు ఒక ప్రాణి, జంతువు దాన్ని చంపడానికి వెళ్ళినప్పుడు అది ఆవేశంకు గురవుతున్నప్పుడు దాని బ్లడ్లో యాసిడ్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు హార్మోన్స్ రిలీజ్ చేసే సంతోషంలో ఒకలాగా రిలీజ్ చేస్తుంటున్నాయని మనం సైంటిఫిక్గా తెలుసుకున్నాం. అది ఆవేశంలో కూడా ఇంకో రకంగా యాసిడ్తో కూడిన బ్లడ్ అక్కడ స్పాయిల్ అయిపోతుంది. సో వాటిని చంపడానికి వెళ్ళినప్పుడు అవి ఆ ఆవేదంతో, ఆ భయంతో అక్కడ యాసిడ్ రిలీజ్ అవుతుంది, ఆ బ్లడ్లో కలుస్తుంది. మరి అలాంటిది ఎవరికి అది సరిగా పూర్తిగా అర్థం కాదు. అది అలాంటిది తింటున్నారు, అది పాయిజన్ అది. సో ఆ ఫుడ్ తినడం పాయిజన్. ఇంకోటి జీవ హింస కూడా మనం చేయడానికి ఎలాంటి రైట్స్ లేదు. ఎందుకంటే ఈ సృష్టి మీద ప్రతి ప్రాణికి సృష్టి క్రియేషన్ ఇట్ సెల్ఫే ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉన్నది. వాటిని చంపే హక్కు మనకి ఏమాత్రం లేదు. ప్రాణం పోసే హక్కు మనకు లేనప్పుడు చంపే హక్కు కూడా మనం లేదు. సో అట్లాంటి జీవులని మనం బాధ పెట్టి మనకు కడుపులో రుచికి తినడానికి అది సరైనది పాపాహారం కూడా అని చెప్పాలి సార్. మరి ఇలాంటి మాంసం కూడా ఇప్పుడు దాన్ని చూస్తే కనుక మరి ఎంతో కాస్ట్లీ కూడా. అది 200 కిలోలు 1 కేజీ అంటున్నారు, 300 దాకా అయిపోతుంది, 250 అయిపోతుంది. కానీ ఇక్కడ ఈ శాకాహారంలో మనం పర్చేస్ చేస్తే కనుక ఏదో తక్కువ ధరకు వస్తుంది. కానీ అయినా కానీ జనాలందరూ కూడా మరి మాంసాహారమే తినాలని అనుకుంటున్నారు. మరి ఎంతవరకు సబబ్ అంటారు సార్? అది వాళ్ళకి జ్ఞానం లేదు సార్. అంటే జ్ఞానం లేదని, అజ్ఞానంలో ఇంకా తెలుసుకోవాలి వాళ్ళు. ఇందాక చెప్పాను కదా, పూర్వీకులు తినడం వల్ల తింటున్నారు, అందరు తింటున్నారు. అది ఉప్పు కారాల మసాలాలతో అది రుచిగా తినేస్తున్నారు. అది ఇప్పుడు మన ఫిష్ మార్కెట్ కనుక వెళితే అక్కడ వాసన భరించలేరు, ముక్కు భరించకుండా ముక్కు కవర్ చేసుకుంటారు. ఆ వాసన భరించలేని ముక్కు మీ బాడీ సహిస్తలేదు. అటువంటిది మీరు నోట్లోకి ఎట్ట తీసుకుంటున్నారు? అది ఉప్పు కారం మసాలాలతో తినేస్తున్నారు. అది బాగుంది అనుకుంటున్నారు, కానీ దాని తర్వాత దాని పరిణామం ఎట్లా ఉంటుంది? మనసు చంచలం ఉంటుంది, బాడీలో అది బ్లడ్ కూడా పాయిజన్ అవుతుంది. దేనికి కూడా ప్రశాంతంగా పొందలేరు. అది వాస్తవం సార్. ఎస్ సార్. మరి ఒక గొప్ప వ్యక్తి అన్నాడు, నా కడుపు శ్మశానం కాదు, చచ్చిపోయిన వస్తువులన్నీ తీసుకొచ్చి దీంట్లో వేయడానికి అనేసి అనడం జరిగింది అనమాట. సో అంటే చచ్చిపోయిన ఎవరన్నా మనిషి చచ్చిపోతే మన శ్మశానంలో తగలబెట్టేస్తాం. మరి ఒక పశువు చచ్చిపోతే కనుక దాన్ని చంపుకొని బతుకున్న దాన్ని చంపేసి దాన్ని చిత్రహింసలో పెట్టి అది మన కడుపులోకి వేస్తున్నాం. అది ఎంతవరకు సబబు అంటారు? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. అయితే ఈ చనిపోయిన జీవులను అది పనికిరాదు, దానివల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి ఇదంతా వస్తుంది. అది ఇంకా ఏమాత్రం ఉండడానికి అవకాశం లేదు. దాన్ని కూడిపోయడము, కాల్చేయడం, శ్మశానం వాటికి తీసుకెళ్తారు. మరి అటువంటి పనికిరాని దాన్ని, చనిపోయిన దాన్ని ఇది తీసుకెళ్ళి పనికిరాదని మనము చెప్తూ తీసుకెళ్ళి మన కడుపులో వేస్తుంటే అది ఏమాత్రం కరెక్ట్ అని అంటాం మనము. కేవలం ఆ రుచికి అలవాటు పడుతున్నాం తప్ప దానివల్ల బలం వస్తుంది అని అనుకొని చాలా మంది తింటున్నారు. అది ఏమాత్రం బలం కాదు. నేను చెప్పాలంటే ఇప్పుడు మేకలు, గుర్రాలు, ఎద్దులు, ఒంటెలు, ఏనుగులు
మరి ఇవన్నీ కూడా మాంసం తిని బలంగా ఉంటున్నాయా, మరి వెజిటేరియన్ తిని బలంగా ఉంటున్నాయా, అక్కడ తెలిసిపోతుంది మనకి. వెజిటేరియన్ తింటేనే బలంగా ఉంటుంది. సో మనం తినే ఆహారం కూడా ఆ వెజిటేరియన్ తినే జీవులనే బలి చేసుకొని తింటున్నారు. మరి వేరే క్రూరంగా ఉండే జీవులు అవి కూడా నాన్ వెజ్ తినే యానిమల్స్ ఉన్నాయి, మరి వాటిని తినట్లేదు, వాటిని చంపే ధైర్యం లేదు. ఈ అమాయక మూగ జీవులను చంపుతూ మనుషులు ఆహారంగా చేసుకొని తింటున్నారు. సో ఈ బలం వస్తుంది అనుకోవడం అది తప్పు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ వెజిటేరియన్ తినే జీవులు ఎంతో బలంగా ఉంటున్నాయి. ఏనుగులు కానీ, ఒంటెలు కానీ, ఎద్దులు కానీ, ఇవన్నీ కూడా తినే వాళ్ళకి, వెజిటేరియన్ తినే వాళ్ళకి అది తెలుస్తుంది వాస్తవానికి. సో మనకి ఇప్పుడు చెప్పే దాన్ని బట్టి అర్థమవుతుంది సో ఏది బలంగా ఉంటుంది అనేసి. సో మొక్కలు తింటే బలంగా ఉంటున్నాయి, మొక్కలు వెజిటేరియన్ తింటే బలంగా ఉంటున్నాయి. సో సో మనం కూడా అది తిని చూస్తే మనకు తేడా తెలుస్తుంది. అంతేగా నాన్ వెజ్ అనుకుని తింటే మాత్రం అది రాంగ్ కాన్సెప్ట్. వాడు ఇంకా జీవితంలో ఎప్పుడు మానసికంగా ఏదో వేదన చెందుతూనే ఉంటాడు. విషయం అంటే చాలా మటుకు చెప్పడం జరిగింది అనమాట. మేకలు గడ్డి తిని కొండలు ఎక్కుతున్నాయి, మరి మానవుడు ఈ మేకలు తిని మంచం ఎక్కుతున్నాడు అనేసి. అది నిజమే సార్, అది నిజమే అంటారు. అది నిజమే. ఎందుకంటే ఈ మాంసం తిన్నప్పుడు అది విషపూరితమైన ఆహారమే. అది జీవుల్ని బలి చేస్తున్నప్పుడు అది బ్లడ్ లో రకరకాల యాసిడ్స్ ఉత్పత్తి అయ్యి అలాంటివి తింటున్నాము. మళ్ళీ తొందరగా డిశ్చార్జ్ కాదు, బ్లడ్ మనకు స్పాయిల్ అవుతుంది, చంచలంగా ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని ఫిజికల్ యాక్టివిటీస్ చేసినా ఎంత చేసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటే అన్ని మందులు కూడా పనిచేస్తాయి. వాస్తవానికి మనసే ప్రధానం అన్నిటికీ. సో ఈ మనసుని కంట్రోల్ చేసుకోవాలంటే దానికి సరైన ఆహారం ఉండాలి. ఈ మాంసం ఏమాత్రం పనికిరాదు. నేను చెప్పిన కారణాల చేత మన శరీరంలో అది విషపూరితమైన ఆహారం కాబట్టి మనిషి ప్రశాంతంగా ఉండేడు, మనసు ప్రశాంతంగా ఉండదు. సో అది ఏమాత్రం పనికిరాదు. అది విషయం. అంటే చాలా మంది అంటే ఈ యానిమల్స్ రేరింగ్ ద్వారా పెంచుతున్నారు. అంటే చేపలు పెంచడం, రొయ్యలు పెంచడం, మేకలు పెంచడం, ఇవన్నీ పెంచడం ఎందుకంటే చంపడం కోసం. మరి ఈ బిజినెస్లో ఈ డబ్బు సంపాదిస్తే వాళ్ళకి కర్మలు కూడా ఆ రకంగానే వస్తాయి కదా. అంటే ఈ బిజినెస్ మానేసి వేరే బిజినెస్లోకి వెళ్తే మంచిదంటారా? అవును సార్. ఇప్పుడు మనము గనక నీటిలో మనల్ని ముంచితే మనము ఉండగలుగుతామా? ఎవరన్నా మనం పట్టుకెళ్ళి నీటిలో ముంచితే మనం ఇంకా ఉండలేము, మనం కింద మీద అయిపోతాం, మనం కింద మీద. అట్లాంటిది నీటిలో ఉన్న చేపను తీసుకెళ్ళి బయట వేస్తే మనకు జరిగిన పరిస్థితి దానికి జరుగుతుంది. మరి అట్లాంటిది అలా చంపడము ఎంత మాత్రం సరైనది కాదు. అంటే అక్కడ హింసతో కూడి ఉంది అది. ఆ హింస మనకి ఏమాత్రం పనికిరాదు. మనకు అలాంటి హింస చేసే హక్కు మనకు లేదు. ప్రకృతి సిద్ధంగా జీవించడమే ధర్మం. సో అలా బిజినెస్ని ఎంకరేజ్ చేస్తూ బిజినెస్కి చేసుకోవాలంటే ఎన్నో ఉన్నాయి, కరెక్ట్, ఎన్నో ఉన్నాయి. అది కారణం కాదు. అనవసరంగా దాని గురించి తెలుసుకోవాలి. దాని గురించి తెలుసుకోలేక ఏదో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ జీవితం వచ్చింది డబ్బు గురించే కాదు, మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు దేవునికి మొక్కుతుంటారు, మరి దేవుడు చెప్పాడా ఇవన్నీ చేయమని? ఏ దేవుడు చెప్పలేదు. దేవుడి దగ్గర ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు గుళ్ళో. అంటే దేవుడు అంటే గుళ్ళోకి వెళ్ళే దేవుడు ఉన్నారు అనుకుంటారు. అక్కడికి వెళ్ళి ఒకలాగా బిహేవ్ చేస్తుంటారు, బయటకు వచ్చిన ఇంకోలాగా బిహేవ్ చేస్తుంటారు. అక్కడ గుళ్ళో దేవుడికి పనికిరాని ఆహారం నీకెట్ట పనికి వస్తుంది? కరెక్ట్. ఎంత బిజినెస్ 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 ఇదే పిచ్చి పట్టింది జనాలకి. ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, నా బిజినెస్ ఒకటే ఉండాలి అనేసి స్వార్థం. అతను మాత్రమే బాగుండాలి. ఇప్పుడు జీవులు మేకలు కానీ, కోళ్ళు కానీ, పెట్ యానిమల్స్ కానీ ప్రతిదీ ఏదైనా కూడా మనతో స్నేహంగా ఉంటాయి, స్నేహంగా ఉండాలని ప్రయత్నం చేస్తాయి. స్నేహంగా ఉంటాయి సార్, స్నేహంగా ఉంటాయి. మనం అట్లాంటి జీవులని మనము ఇలా బిజినెస్ కింద పెట్టి చేస్తున్నాం అంటే డెఫినెట్ గా అది పాపం అనేది వస్తుంది. ఇప్పుడు బాల్ ని గనక సైంటిఫిక్ గా న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ లో బాల్ ని విసిరేస్తే మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఇది కూడా అంతే. ప్రకృతి విరుద్ధంగా మనము అలా జీవులను చంపి చేస్తే ఆ పాపం అనేది ఊరికే పోదు. ఎలా అంటే పాపం ఎక్కడ ఉంది, ఎలా పోరు అని అంటే మనం ఇప్పుడు చాలా మంది అనుభవించేది అది. పాపం అంటే హింస. ఎలాంటి హింస అంటే జీవులను వధించడము కానీ, మనుషులు దూషించడం కానీ, ఏ హింస అయినా కూడా అది పాపం కిందనే ఉంటూ మనకు రోగాలకునో లేకపోతే ప్రశాంతత లేకనో
ఇదంతా ఇబ్బందులు అనేది జరుగుతూ ఉంది. అది ఎవరికి అర్థం కాదు. అది అర్థం కావాలంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడే మనసు నిలకడగా ఉన్నప్పుడే ప్రతిదీ అనలైజ్ చేయగలుగుతాడు, రియలైజ్ చేయగలుగుతాడు, అర్థం అవుతుంది. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలుస్తుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. టు అడ్వర్టైజ్ ఆన్ PMC యూట్యూబ్ తెలుగు ఛానల్ ప్లీజ్ కాంటాక్ట్. కరెక్ట్ పాయింట్ చెప్పారు. మనం ఎప్పుడైతే హింస చేస్తామో అదే ఆ హింస కూడా మనకి తిరిగి వస్తుందని అంటారు. సో ఈ అంశంలో ఒక గొప్ప వ్యక్తి ఏం అన్నాడంటే, ఎప్పటిదాకా అయితే ఈ భూమిపైన కబేలా ఖానాలు ఉంటాయో అంతవరకు ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనుషులు ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విషయం అంటారా ఇది? ఎస్ సార్. అది ఊరికే చెప్పరు సార్, సామెతలు అంటుంటారు. అవి ఊరికే రావు. అది అనుభవాలతో కూడిన మాటలు అవి. అనుభవాలతో కూడిన మాటలు. అందులో సైంటిఫిక్ గా ఒకలాగా చెప్పొచ్చు, ఆధ్యాత్మిక పరంగా దాని లోతు తెలుసుకుంటే కూడా అది కూడా నిరూపణ జరుగుతుంది. ఎవరైతే మెడిటేషన్ చేస్తారో వాళ్ళకి నిరూపణ జరుగుతుంది. అది వేరే వాళ్ళకి అర్థం కాదు అంత ఈజీగా. ఇప్పుడు ఒక స్వీట్ రుచిగా ఉంది అని అంటే తిన్న వాళ్ళకి రుచి ఉంటుంది, ఎంత రుచి ఉన్నది అన్నది వాళ్ళకి అర్థం కాదు. సో ఈ రకంగా తెలుసుకుంటే ఎంతైనా ఉంది సార్. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్పోర్ట్స్ మ్యాన్స్కి వస్తే వాళ్ళు ఎంతో మరి అంటే వెయిట్లు ఎత్తాలన్నా లేదా పరిగెట్టాలన్నా, ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక బలం రావాలి అంటే కనుక మాంసం తినాలి అంటూ ఉంటారు. కానీ రీసెంట్గా విరాట్ కోహ్లీ కూడా మాంసాహారం తింటూ ఉండేవాడు, క్రికెటర్. కానీ అతను శాకాహారిగా కన్వర్ట్ అయ్యి మొత్తం అందరికీ ఏం చెప్పారంటే కనుక, నేను శాకాహారిగా మారిన తర్వాత నా పర్ఫార్మెన్స్ చాలా పెరిగింది, నా బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది అని చెప్పడం జరిగింది. సో మరి ఈ స్పోర్ట్స్ మ్యాన్కి వాళ్ళకి ఈ మాంసాహారం కాకుండా శాకాహారం పెట్టడం వల్ల మంచిదంటారా? ఈ బిజినెస్ బేస్డ్ లాగా ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ని ఈ స్పోర్ట్స్ పర్సన్స్కి వీళ్ళకి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు తప్ప, అట్లా కాకుండా ఏది ప్రోటీన్ ఫుడ్ కానీ ఇట్లాంటివి అన్ని కూడా ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, గ్రౌండ్ నట్ ఉంది, బాదాం ఉంది. ఇప్పుడు వాటిలో ఎంతో ప్రోటీన్ ఉంటుంది. అవి తిని చూసిన వాళ్ళకి ఉల్లాసంగా ఉంటారు, స్ట్రాంగ్ గా ఉంటారు, పుష్టిగా ఉంటారు. మరి అది ఎందుకు వాళ్ళకి తెలియదు, దాని గురించి తెలియదు కాబట్టి తిన్నారు. తిన్న వాళ్ళకి తెలుస్తుంది సార్ మాంసం వల్ల వచ్చే అనర్థాలు ఏంటి. దాని తర్వాత అది రుచిగా ఉంటుంది, కొంత బూస్టింగ్ గా ఉండొచ్చునేమో, కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా అది వాళ్ళకి అర్థం కాదు. దీనివల్ల వచ్చింది, దానివల్ల వచ్చింది అనేది వాళ్ళు రియలైజ్ కాదు. అదే మనం ఈ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కనుక తింటే పుష్టిగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, మనసు నిర్మలంగా ఉంటుంది, ఎన్నో సాధించవచ్చు. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. మనం ఇప్పుడు ల్యాబొరేటరీస్లో చూసుకుంటే మరి ఈ మానవుల పైన ఎలాంటి చర్యలు జరుగుతాయో, ఒక మందు వేస్తే దాని ప్రభావం ఎలా ఉంటుందో అన్నదానికి ఈ ల్యాబొరేటరీస్లో కూడా ఈ మూగజీవుల్ని, ఎలకల్ని, వాటిని, ఈ కప్పల్ని, వాటిని కూడా కోస్తూ ఉంటారు. మరి మీ ఉద్దేశం ప్రకారం ఇది కూడా కొంచెం ఇది కూడా హింసతో కూడిందే కదా? అది కూడా అవి ఎలకలు కూడా జీవలే, ఆ కప్ప కూడా జీవే, ఒక కాక్రోచ్ కూడా జీవే. మరి వాటిని కూడా మరి ల్యాబొరేటరీస్లో కూడా కోయకుండా మరి ఆపితే మంచిదంటారా? అవును సార్. ముందుగా వాళ్ళని చంపడం ఆపాలి. వాటిని చంపిన తర్వాత మళ్ళీ వాటికి ట్రీట్మెంట్కి మళ్ళీ వీటి మీద ప్రయోగాలు చేయడం ఏంటికి? వాళ్ళు చంపకుండా ఉంటే ఈ ప్రకృతికి విరుద్ధంగా ఏ చర్యలు తీసుకున్నా, ఏ చర్య చేసినా కూడా మళ్ళీ మనకు అదే వస్తుంది. కాబట్టి అలా చంపడము, మళ్ళీ వీటి మీద ప్రయోగాలు చేయడము, ఈ అలోపతి మెడిసిన్స్ వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వింటున్నాము కూడా, మరి అలా ప్రయోగాలు చేసి ఇదంతా అవసరం లేదు. మనం ఇదంతా లేకుండా ఉండాలంటే మనసు నిర్మలంగా ఉండాలి. మనసు నిర్మలంగా ఉండాలంటే వెజ్ బేస్డ్ ఫుడ్ బాగుంటుంది. సో వెజ్ బేస్డ్ ఫుడ్ తిన్నప్పుడు, నిర్మలంగా ఉన్నప్పుడు, జీవితం అంటే ఏంటి, అసలు ఎందుకు వచ్చాము భూమి మీద, మనం ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాము, ఎక్కడ ప్రాణులకు కానీ ఏంటి దేనికి కానీ హింస లేకుండా ఉన్నప్పుడే మనం బాగుంటాం. మనం బాగున్నప్పుడు సొసైటీ అంతా బాగుంటుంది, అంత ఉల్లాసంగా ఉంటుంది. అక్కడ ఇంకా రోగానికి తావు లేదు అక్కడ. సో మనము ఇదివరకు చేసిన పాపకర్మలకి రోగాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా వాటికి క్షమాపణ గుణం మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ వెజ్ బేస్డ్ ఫుడ్ తింటూ మెడిటేషన్ చేసుకున్నప్పుడే మనకు అది బుద్ధి అనేది వికసిస్తుంది. ఆ బుద్ధికి వచ్చినప్పుడు మనం ఇవన్నిటి కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాని మెడిసిన్ ముఖ్యము అన్నది కాన్సెప్ట్ కూడా కరెక్ట్ కాదు. ఎస్ సార్. సో ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన మరి ఎంతో జ్ఞానాన్ని మాతో పంచుకున్నారు. సో మనం PMC ప్రేక్షకులకి మీరు ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి శాకాహారం పైన? శాకాహారం గురించి తెలియని వాళ్ళకి అంతా తెలుసుకోవాలి సార్. శాకాహారంలో బలం లేదనేది నానుడి. అది తప్పు. అది కాదు.
తిన్న వాళ్ళకి తెలుస్తుంది. ఉమ్, సో అందరు కూడా శాకాహారంగా ఉండాలి. ఉమ్, జీవహింసకు పోరాదు, హింసతో కూడిన పాపాహారం తినరాదు, ఉమ్, ప్రశాంతత లేకుండా ఉంచుకోవడము, ఈ హింసలకు గురి కావడము, హింస చేయడము, ఇది ప్రకృతికి విరుద్ధంగా చేసే చర్యలు సార్. ఎస్. అట్లే పోతులేని వీర బ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన పద్యాల్లో కూడా నేను ఒకటి చెప్పబోతున్నాను. నాకు తెలిసింది, జీవులను వధించి జీవికి వేసిన జీవ దోషముల చేత చిక్కుబడును, జీవ దోషముల చేత జిక్కునా మోక్షంబు, కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఆధ్యాత్మిక గురువులు ఊరికే చెప్పలేదు, దాని వాస్తవం కూడా అది. అందుకే ఇప్పుడు మనం చూస్తున్నాము, అంత ప్రకృతి విరుద్ధంగా చేసే కార్యక్రమాల్లో అంత వినాశనం ఉంది కానీ బాగుపడడం లేదు. సో భూమి అంతా కూడా సస్యశ్యామలంగా, జీవులు అన్నీ కూడా ప్రశాంతంగా ఉండాలంటే వెజిటేరియన్నే అసలైన ఆహారం, ప్రకృతి ఇచ్చిన ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఎంతో అద్భుతంగా మీరు చెప్పడం జరిగింది సార్. శాకాహారం పైన ఎన్నో విషయాల మీద మనం చర్చించుకున్నాం. మీరు ఎంతో అద్భుతంగా వాటి జవాబు కూడా చెప్పడం జరిగింది. ఈ జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ శాకాహారీ కార్యక్రమం. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.